అవసరం కోసం ఎవ్వరికి దగ్గర కాకూడదు. అవసరం తీరాక ఎవ్వరిని దూరం చేసుకోకూడదు. ఇది మనిషికి చాలా అవసరం. ఏదో నీ అవసరం ఉంది కదా అని నువ్వు దగ్గరయ్యి తర్వాత నీ అవసరం తీరిన తర్వాత వాళ్ళకు దూరం కాకూడదు. అది మనిషికి చాలా డేంజర్. నీ అవసరం ఉన్నంతసేపు పక్కవాడిని వాడుకొని నీ అవసరం తీరాక వాళ్ళని వదిలేయడం అంత మంచిది కాదు. నువ్వు ఎదగాలంటే, నువ్వు ఉన్నత స్థానానికి పోవాలంటే, నువ్వు మంచి ఎత్తుకు ఎదగాలంటే నీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళని వాడుకొని నీ అవసరం తీరాక వాళ్ళని ఎప్పుడూ వదిలేయకూడదు. ఎప్పటికీ మనిషి ఒకేలా ఉండాలి. అలాంటి వాడే పైకి ఎదగగలడు. నీ అవసరం తీరినాక వాళ్ళని ఎప్పుడైతే వదులుతావో అప్పుడు వాళ్ళు నిన్ను ఇంకోసారి నమ్మరు. నీ జీవితంలో నిన్ను మళ్ళీ వాళ్ళు దగ్గరకు తీయరు. అంతేకాని దాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితంలో ప్రతి మనిషి అవసరమవుతాడు. చిన్న ఇంత రాయి అంతటిది కూడా అవసరం పడుతుంది. ఎంత పనికి రాని వాడైనా ఎప్పుడో ఒకసారి పనికి వస్తాడు. వాన్ని తీసి పాడేయకూడదు ఎవరైనా కానీ. అలాంటి వారిని పనికి రాడని తీసి పారేస్తే వాడే నీకు అత్యవసరం. వాడు లేనిదే నీ అవసరం తీరదని అనే కాటికి ఎప్పుడో ఒకసారి వస్తుంది. అందుకని ఎవరినైనా కానీ అవసరం, వీడు పనికిరాడు, వాళ్ళు పనికిరారు, వాళ్ళతో మనకేం అవసరం అని అనుకోకూడదు. నీ అవసరం ఉన్నంతసేపు వాడుకొని నీ అవసరం తీరాక వదిలేస్తే ఏట్లోన తెప్ప తగిలేసినట్లనే అవుతుంది. ఏరు దాటే వరకు పడవ అవసరం, ఏరు దాటినాక పడవ తగలబెట్టినట్లే అవుతుంది. నువ్వు అలా ఎప్పుడైతే చేశావో నీ జీవితంలో నిన్ను ఎవరు దగ్గరికి రానివ్వరు. నీవు ఒంటరి వాడవవుతావు. కాబట్టి 10 మందికి మనం అవసరం, 10 మంది మనకు అవసరం. కానీ నమ్మించి మోసం చేయొద్దు. ఇలాంటిది నీ జీవితంలో ఎదగడానికి చాలా దెబ్బ కొడుతుంది. నువ్వు ప్రతి ఒక్కరిని నీ అవసరం ఉన్నంతసేపు వాడుకొని నీ అవసరం తీరాక వాళ్ళని వదులుకుంటే ప్రతి ఒక్కరూ అందరితో నువ్వు జీవితంలో ఇలానే చేసుకుంటూ పోతే నిన్ను చివరికి ఎవ్వరు దగ్గరికి రానివ్వరు. నీ భార్య, బిడ్డలు, పెళ్ళాం, పిల్లలు కూడా నిన్ను నీ గుణగణాలు చూసి దగ్గరకు రానివ్వరు. కాబట్టి మన గుణం అనేది గొప్పగా ఉండాలి. అప్పుడే మనం 10 మంది మనల్ని దగ్గరకు తీస్తారు. వాళ్ళ అవసరం మనం పడతాం, మన అవసరం వాళ్ళకే పడుతుంది. అంతేకాని ఏదో నీ అవసరం ఉన్నంతసేపు డబ్బు అవసరమైంది, నువ్వు డబ్బు ఇప్పించుకొని నీ అవసరం తీరినాక కొన్ని అవసరాలు తీర్చుకొని వారిని దూరం చేస్తే నీకు ఇంకొకసారి వాళ్ళు డబ్బే కాదు, ఏది చిన్న వస్తువు గింత ఆవగింజ అంతా కూడా నీకు ఇవ్వరు, నిన్ను నమ్మరు. ఎప్పుడే కానీ సమాజంలోన మనిషి మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ నమ్మకం పోయిందో ప్రాణం పోయిన దాంతో సమానం.
నమ్మకం పోయినా ఒక్కటే, ప్రాణం పోయినా ఒక్కటే. నమ్మకం విలువ ఎంతో, ప్రాణం విలువ కూడా అంతే. నీకు సమాజంలోన విలువ, గౌరవం ఇవన్నీ పోతే, నిన్ను ఎవరు గౌరవించక, నీకు విలువ ఇవ్వక, నిన్ను ఎవరు నమ్మకుండా ఉంటే నీ జీవితం గడపడం చాలా కష్టం. నీవు ఎదగడం కష్టం. గొప్పగా 10 మందిలోన నువ్వు గొప్పగా బతకాలన్నా, నిన్ను 10 మంది గురించి చెప్పాలన్నా మెయిన్ నమ్మకం. ఆ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో నీవు అంత బలంగా, అంత ఎత్తుకి, అంత ఉన్నత స్థాయికి ఎదగగలవు.